ఆంబ్రియల్ అనేది యురేనస్ చుట్టూ తిరిగే ప్రధాన ఉపగ్రహాల్లో మూడవ అతిపెద్ద ఉపగ్రహం. సౌర కుటుంబం మొత్తంలో చూసుకుంటే పరిమాణంలో ఇది 13వ అతిపెద్ద ఉపగ్రహం. యురేనస్ ఉపగ్రహాలన్నిటిలోకి ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. ఈ ఉపగ్రహాన్ని 1851 అక్టోబర్ 24న ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త విలియం లాసెల్ కనుగొన్నారు. ఈయనే ఏరియల్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా కనుగొన్నారు. అలెగ్జాండర్ పోప్ రాసిన ది రేప్ ఆఫ్ ది లాగ్ అనే ప్రసిద్ధ కావ్యంలోని ఒక వంచనాత్మక దుష్ట ఆత్మపాత్ర అయిన ఆంబ్రియల్ పేరును దీనికి పెట్టారు. లాటిన్ భాషలో ఆంబ్రా అంటే నీడ లేదా చీకటి అని అర్థం. ఆంబ్రియల్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే యురేనస్ యొక్క 5 ప్రధాన ఉపగ్రహాల్లో ఇది అత్యంత చీకటిగా ఉండే ఉపగ్రహం. ఇది తనపై పడే సూర్యకాంతిలో కేవలం 16% మాత్రమే పరావర్తనం చేస్తుంది. మిగిలిన కాంతినంతా పీల్చేసుకుంటుంది. దీని ఉపరితలం అంతా ముదురు బూడిద రంగులో బొగ్గులాగా చీకటిగా కనిపిస్తుంది. ఆంబ్రియల్ వ్యాసం దాదాపు 1169 కిలోమీటర్లు. టైటానియా ఒబెరాన్ లాగే ఇది కూడా దాదాపు 60% మంచు మరియు 40% రాళ్లతో కూడిన మిశ్రమంతో ఏర్పడింది. దీని సాంద్రతను బట్టి లోపల ఒక పెద్ద రాతి కేంద్రకం, పైన మంచు పొర ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆంబ్రియల్ ఉపరితలమంతా పురాతనమైన భారీ ఉల్కల గుంతలతో నిండి ఉంటుంది. అయితే ఇందులో అత్యంత విచిత్రమైనది ఉండా క్రేటర్. ఈ గుంత దాదాపు 131 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే అంతా చీకటిగా ఉండే ఆంబ్రియల్ పై ఈ గుంత అడుగు భాగంలో మాత్రం ఒక ప్రకాశవంతమైన తెల్లని రింగ్ కనిపిస్తుంది. ఉల్క ఢీకొట్టినప్పుడు లోపలి భాగం నుండి స్వచ్ఛమైన మంచు పైకి రావడం వల్ల ఈ తెల్లని వలయం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యురేనస్ యొక్క ఇతర ఉపగ్రహాలైన టైటానియా, ఏరియల్లపై భారీ లోయలు, పగుళ్ళు కనిపిస్తాయి. అంటే అక్కడ గతంలో అంతర్గత మార్పులు జరిగాయి. కానీ ఆంబ్రియల్ పై కేవలం ఉల్కల గుంతలు తప్ప ఎలాంటి లోయలు లేవు. దీనిని బట్టి ఈ ఉపగ్రహం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అంతర్గత భౌగోళిక మార్పులు లేకుండా స్థిరంగా ఉండిపోయిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆంబ్రియల్ యురేనస్ గ్రహానికి సుమారు 2,66,000 కిలోమీటర్ల దూరంలో ఉంటూ గ్రహం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 4.1 భూమి రోజులు తీసుకుంటుంది. ఇది కూడా టైడల్లీ లాగ్డ్ ఉపగ్రహం కాబట్టి దీని ఒకే వైపు ఎల్లప్పుడూ యురేనస్ వైపు ముఖం చేసి ఉంటుంది. 1986లో నాసా యొక్క వోయేజర్ 2 అంతరిక్ష నౌక దీనికి 3,25,000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణిస్తూ కొన్ని ఫోటోలను తీసింది. అయితే ఆంబ్రియల్ చాలా చీకటిగా ఉండడం వల్ల వోయేజర్ కెమెరాలకు కూడా దీని ఉపరితలం చాలా వరకు మసగ్గానే కనిపించింది. భవిష్యత్తులో వచ్చే సరికొత్త అంతరిక్ష నౌకలు మాత్రమే ఈ చీకటి ఉపగ్రహం వెనుక ఉన్న రహస్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురాగలవు. ఆంబ్రియల్ యురేనస్ గ్రహం యొక్క అత్యంత చీకటి మరియు భౌగోళికంగా నిశ్శబ్దమైన ఉపగ్రహం కావడం వల్ల దీనిపై పరిశోధనలు చేయటం శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరంగా మారింది. ఇది చాలా తక్కువ కాంతిని పరావర్తనం చేయడం వల్ల భూమిపై ఉన్న టెలిస్కోప్లకు ఇది ఒక పెద్ద సవాల్గా నిలిచింది. వోయేజర్ 2 ఫ్లై బై పరిశోధన ఆంబ్రియల్ ఉపగ్రహాన్ని అతి దగ్గరగా చూసి దాని చిత్రాలను రికార్డ్ చేసిన ఏకైక అంతరిక్ష నౌక నాసాకు చెందిన వోయేజర్ 2. 1986 జనవరి 24న వోయేజర్ 2 ఆంబ్రియల్కు సుమారు 3,25,000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణిస్తూ దాని ఉపరితలాన్ని ఫోటోలు తీసింది. ఆంబ్రియల్ చాలా చీకటిగా ఉండటం వల్ల వోయేజర్ పంపిన చిత్రాలు మిగిలిన ఉపగ్రహాల చిత్రాల కంటే కొంచెం మసగ్గా మరియు తక్కువ స్పష్టతతో ఉన్నాయి. వోయేజర్ పంపిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆంబ్రియల్ ఉపరితలంపై భారీ లోయలు లేదా పగుళ్ళు లేవని కనుగొన్నారు. దీనివల్ల ఈ ఉపగ్రహం పుట్టినప్పటి నుండి ఎలాంటి అంతర్గత మార్పులు లేకుండా కేవలం ఉల్కల తాకిడికి మాత్రమే గురైందని శాస్త్రవేత్తలు మొదటిసారి నిర్ధారించారు. ఉండా క్రేటర్ ప్రకాశంపై పరిశోధనలు వోయేజర్ 2 చిత్రాల్లో శాస్త్రవేత్తలను అత్యంత ఆకర్షించిన విషయం ఆంబ్రియల్ పై భాగంలో ఉన్న ఉండా అనే ఉల్క గుంత. అంతా చీకటిగా ఉన్న ఈ ఉపగ్రహంపై ఆ గుంత అడుగు భాగంలో ఒక ప్రకాశవంతమైన తెల్లని రింగ్ కనిపించింది. దీనిపై శాస్త్రవేత్తలు రకరకాల మోడలింగ్ ప్రయోగాలు చేశారు. ఒక పెద్ద ఉల్క వచ్చి ఆంబ్రియల్ను బలంగా ఢీకొట్టినప్పుడు దాని పై పొరల్లో ఉన్న మురికి అంతా తొలగిపోయి లోపల దాగి ఉన్న అత్యంత స్వచ్ఛమైన కార్బన్ డయాక్సైడ్ మంచు లేదా నీటి మంచు పైకి తన్నుకు రావడం వల్లే ఆ తెల్లని వలయం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ మరియు కార్బన్ డయాక్సైడ్ గుర్తింపు. భూమిపై ఉన్న శక్తివంతమైన కెక్ టెలిస్కోప్ మరియు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు ఆంబ్రియల్పై కాంతి తరంగాలు ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనల్లో ఆంబ్రియల్ ఉపరితలంపై విస్తారంగా కార్బన్ డయాక్సైడ్ మంచు ఉన్నట్లు కనుగొన్నారు. ఆంబ్రియల్ గ్రహం చుట్టూ తిరిగేటప్పుడు దాని ముందు భాగం కంటే వెనుక భాగంలోనే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యురేనస్ అయస్కాంత క్షేత్రంలోని చార్జ్డ్ పార్టికల్స్ దీని ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల ఈ రసాయన మార్పులు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ఆంబ్రియల్ యొక్క సాంద్రత మరియు ద్రవ్యరాశి ఆధారంగా కంప్యూటర్ నమూనాలను సృష్టించారు. దీని ద్వారా ఆంబ్రియల్ లోపల దాదాపు 60% మంచు, 40% రాతి మిశ్రమం ఉందని తేలింది. అయితే దీనికంటే పెద్దవైన టైటానియా, ఒబెరాన్ లాగా ఆంబ్రియల్ లోపల అంతర్గత ద్రవరూప సముద్రాలు ఉండే అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే దీని పరిమాణం చిన్నది మరియు దీని లోపల వేడిని పుట్టించే రేడియోధార్మిక శక్తి చాలా కాలం క్రితమే అంతమైపోయింది. ఆంబ్రియల్ యొక్క ఒకవైపు భాగాన్ని మాత్రమే వోయేజర్ 2 చూడగలిగింది. దీని మరోవైపు ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. నాసా భవిష్యత్తులో పంపాలనుకుంటున్న యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్ మిషన్ ద్వారా ఈ చీకటి ఉపగ్రహం యొక్క పూర్తి మ్యాప్ను మరియు దానిపై ఉన్న వజ్రాలు లేదా ఇతర ఖనిజాల ఉనికిని తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఆంబ్రియల్ ఉపగ్రహం మీద మనుషులు నేరుగా బతకడం అస్సలు సాధ్యం కాదు. యురేనస్ గ్రహం యొక్క ఇతర పెద్ద ఉపగ్రహాల్లాగే దీనికి గట్టి నేల ఉన్నప్పటికీ ఇక్కడి వాతావరణం మానవ మనుగడకు ఏమాత్రం సహకరించదు. భవిష్యత్తులో అత్యంత అధునాతన సాంకేతికతతో ప్రత్యేకమైన కృత్రిమ బేస్లు లేదా భూగర్భ గృహాలను నిర్మిస్తే తప్ప అక్కడ మనుషులు జీవించలేరు. ఆంబ్రియల్ సూర్యునికి చాలా దూరంలో ఉండటం వల్ల ఇక్కడి ఉష్ణోగ్రతలు ఊహించనంత తక్కువగా ఉంటాయి. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత దాదాపు -213 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ప్రత్యేకమైన హీటింగ్ వ్యవస్థలు ఉండే స్పేస్ సూట్లు లేకపోతే మనుషులు సెకన్ల వ్యవధిలో గడ్డకట్టుకుపోతారు. ఆంబ్రియల్పై శ్వాస తీసుకోదగిన వాతావరణం అస్సలు లేదు. అక్కడ కేవలం చాలా తక్కువ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ పొర మాత్రమే ఉంది. అది కూడా దాదాపు శూన్యంతో సమానం. పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా అక్కడ ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేం.